కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం అవంతి ప్రోజెన్ ఫ్రూట్ లిమిటెడ్ వద్ద సిరిపురం గ్రామస్తులు నిరసన చేపట్టారు. అవంతి కంపెనీ బస్సు ఢీకొట్టడంతో కంటి చూపు కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలని హెచ్ఆర్ మేనేజర్ ఎంఎస్ఎన్ రాజును గ్రామస్తులు నిలదీశారు. సుమారు 15 రోజుల క్రితం అవంతి కంపెనీ బస్సు కర్రి బైనన్న అనే వ్యక్తిని ఢీకొట్టడంతో ముఖానికి బలమైన గాయాలు కావడంతో ఒక కన్ను కోల్పోయాడు. యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదు. నేడు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బ్రిడ్జి నేతృత్వంలో సిరిపురం గ్రామస్తులు యాజమాన్యాన్ని నిలదీశారు. బాధితుడికి న్యాయం జరగాలని, లేకుంటే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో అవంతి వాహనాలు తిరగనిచ్చేది లేదని చెప్పారు. రేపు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మేనేజర్ మనిషి కొంత వయసు పెద్ద కదా, అది బ్యాక్ సైడ్ బస్సు రాసి మడతడిపోయి పడిపోగానే మనవాడు పడిపోయాడు బస్ డ్రైవర్ వైద్యం చేయించారండి. శంకవరం ఉంటుంది. మీ యాజమాన్యం మీద ఇంకా నడదది. అది మీ రోల్ని ఏంటంటే తిప్పడం, బళ్ళు వస్తున్నాయా, తిరుగుతున్నాయా, మనుషులు తీసుకొచ్చుకుంటున్నావా లేదా, అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. ఏదన్నా అయితే ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది ఇన్సూరెన్స్, లేకుండా ఏది ఉండదు. అది తర్వాత ఎవరు గ్రామంలో ఏమైంది, ఆడు ఉన్నాడా, చనిపోయాడా, ఆడు ఎలా ఉన్నాడు, ఆడు అయింది ఇవాళ 15 రోజులు అయింది. ఆడికి ఏమైంది, ఆడు అలోమని రోజు ఏడుస్తుంటుంటే మేము ఒకటి చూడట్లేదు. అడగరా ఫ్యాక్టరీ ఏదో చూసి అడగరా, ఎలా చేయరా అంటాం. ఇప్పుడు జరిగిందని మాకు అర్థం లేదు. అప్పుడు లాస్ట్ నుంచి బుద్ధిగారు గుర్తుకు తెచ్చి ఎలా ఉంటుంది ఇది గొడవని చెప్పేసాను. ఇప్పుడు ఆ బుద్ధిగారు చూసి ఆయన చెప్పారు, ఇప్పుడు దాకా ఆయనకి మేము ఫోటోలు పంపలేదు. నడిస్తేనే తిరుగుతాయి. గ్రామానికి వ్యతిరేకంగా తిరుగుదాం అంటే మటుకు మాత్రం ఊళ్ళోకి బండి రాదు, ఊళ్ళో తిరగదు. ట్యాక్స్ కాదు కదా, నువ్వేమంటే కట్టు, సెంట్రల్ ట్యాక్స్ కట్టు. అది స్టేట్లో కూడా కాదు, సెంట్రల్ ట్యాక్స్ కట్టిన జరిగే తిరగదు. మంచి చెప్తానండి. కాదు సార్, 2 డేస్ కూర్చోండి. మీకు రేపు టైంకి చెప్పాలి సార్. టైంకి వచ్చాం, మీరు రేపు వచ్చాం, 14 వచ్చాం, 11 చెప్పాలి సార్. 11 చెప్పి కార్యక్రమం చేయకపోతాము. ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం సార్. మేము కంపెనీ కూడా చెప్తాం సార్. మొత్తం యజమాని వ్యవస్థను స్తంభింపు చేస్తాం. ఇక్కడ మీరు ఇతర రాష్ట్రాలలో, పొరుగు రాష్ట్రాల్లో ఎంతమందిని మీరు చంపేసినా సరే సరి చెప్పలేకుండా బాడీ ముందుకోండి. ఇవన్నీ మనకు అవసరం విషయం, ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చేస్తారు. లోకల్లో ఎవరి మీద చేయవాలని మాత్రం లేదండి. ఏటప్పుడు పరిస్థితి మనం వెళ్ళలేక ఏంటి అడుగుదామా ఏంటంటే, నేను అడిగాను ఆల్రెడీ. ఏం చేద్దామని అడిగితేనేమో వాళ్ళు 15,000 రూపాయల వరకు ఇచ్చిరా ఉన్నారు. అది నుంచి ఇచ్చేదండి ఏం చెప్పారు. 15,000 రూపాయలకి 5,000 రూపాయలకి మరణించి మొత్తం పని అయిపోయింది. మంచిగా 6 నెలల దాకా బయట పనులు కలలేదు. ఇక్కడ ఉండాలా ఈ వృత్తి కలవాడికి మళ్ళీ 200 పనులు పోయింది. తన పరిష్కారాలు చేయలేదు అంటే అది మీకు కంపెనీకి వచ్చాకండి, అది మా వల్ల అని చెప్పాడు. చెప్తే ఆ ఉద్దేశంలో మేము చల్లక్క చనిపోవాలా అలాగా ఏదో ప్రాజెక్ట్ రకంగా కాదు. ఎంత ఊరైనా జరిగిన విషయం అది సార్. ఒక చిన్నడు ఉంటాడు కదమ్మా, ఆటో వచ్చి బళ్ళు కూడా అతను కారు ఏమైందంటే సార్, అది నా కారు నేను చెప్పలేదు సార్. నా కారు నేను కారు మలుతున్నాను. వెస్పా, కొత్త వెస్పాలు కూడా 150,000 అంతా చిన్న వెస్పాలు వచ్చి కూడా వేసాడు. కారు 1,70,000 కారు. ఎవరిని అడగ నేను వెస్పా అడగనా, కారు నేను చేయించుకున్నాను. అక్కడ వెస్పోర్ట్ కూడా డబ్బులు ఇస్తాను. అదే పెద్ద చిన్న ఉంటుంది కదా, మరి డబ్బులు మనం ఎవరో